వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీస్కి సంబంధించిన న్యూస్ చివరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే ప్రభాస్ గారిది ఫౌజీ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ పోస్టర్లో చూసుకుంటే 3 డిసెంబర్ 2026కి రాబోతుంది మెయింటైన్ చేసి ఇక్కడ ఫౌజీ లోగోతో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం వైలెన్స్ ఉన్నట్టు, మొత్తం ప్రభాస్ గారి బట్టల రక్తం అన్నట్టు, గన్ను పట్టుకున్నట్టు, బాధలు ఉన్నట్టు ఒక సీన్ అయితే పోస్టర్లో ఒక ఫ్రేమ్ అయితే చూపించారన్నమాట. నాకు బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. కమింగ్ టు రేపు ఏ మూవీస్ థియేటర్లో రాబోతున్నాయంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ మన తెలుగు ఫిల్మ్స్లో చూసుకుంటే మిస్టర్ మిడిల్ క్లాస్ శ్రీకాంత్ గారి మూవీ ఉంది. దానికి సంబంధించిన నేను ట్రైలర్ రివ్యూ ఇచ్చిన, ఒకసారి అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వదల అనే మూవీ ఉంది, ఇది మన జగపతి బాబు గారి లీడ్ రోల్లో అయితే ప్లే చేస్తారు. నెక్స్ట్ హాలీవుడ్లో బాగా హైప్ ఉన్న మూవీ చూసుకుని ది ఆడసీ మూవీ అనమాట. సో ఇది 3 hours మూవీ ఉంది. అండ్ మాకు అందరికి తెలిసిన బుకింగ్స్ కూడా దుమ్ము తులిపెట్టి బుకింగ్ కూడా చేసుకుంటారు. సో ఇలా ఉండదు, వెయిట్ చేయాల్సింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే లోకేష్ కనకరాజు గారిది డీసీ మూవీ గురించి అందరికి తెలిసిందే కదా. ఇది August 7th రిలీజ్ అవబోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే విజయ్ గారిది విజయ్ ఉంది కదా, ఇది ఇతనిది జననాయకం అనే మూవీ అవుతుంది. July 23rd రిలీజ్ అవుతుంది, ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తమన్నా గారిది అనమాట. సో తమన్నా గారు అయితే అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టిరు, రాగిని 3-01 క్లాప్ అయితే ఒక పోస్టర్ అయితే పెట్టిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రామాయణం మూవీ నుంచి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 2 version సర్టిఫికేషన్ అనేసి పెట్టారు. రన్ టైమ్ అనేసి అయితే అంటారు. ఇక్కడ రన్ టైం చూసుకుంటే 4 minutes 15 secondsతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. రామాయణం సంబంధించిన ట్రైలర్కి సంబంధించింది. అండ్ 4 minutes లాంగ్ దాకా వర్జన్ కూడా ఉండే, థియేటికల్ వర్జన్ ఉండే అవకాశం ఉందనేసి అంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్ అంటే ఒక 15 seconds తేడా వస్తున్నట్టుంది. అండ్ అఫీషియల్గా టీమ్ ఏదైతే ఉందో శాండియాగో కామిక్ కాన్కి బిగ్ సర్ప్రైజ్ అవేట్స్ ఫ్యాన్స్ అనేసి అయితే పెట్టారు. సో వాడేమో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది. అండ్ ఇవి వాళ్ళ మూవీస్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.